ప్రభు అయిన యేసు నామం పేరట మరి యొక్క పర్యాయం మీ అందరికి వందనాలు. విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. యొక్క క్రిస్మస్ దినమందు ఈ యొక్క సందేశాన్ని ఇచ్చుటకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంటున్నది. ఫర్ ద ఫాస్ట్ ఫ్యూ డేస్ వీ హ్యావ్ బీన్ మెడిటేటింగ్ ఆన్ వేరియస్ issues regarding Christmas, why Jesus has come to this world and what are the different names. He was our counselor, మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయనకు ఇమ్మానుయేలుగా యేసు అనే నామం పేరిట మన మధ్యలో పశుబాలుడుగా వచ్చాడు. ఈ దినం కొన్ని నామాలు పాత నిబంధనలో ఏ రీతిగా చెప్పబడినాడో అది కొత్త నిబంధనలో ఏ రీతిగా ఆయన సంపూర్తి చేసుకున్నాడో అని దాన్ని మనం నిదానంగా ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామకు ప్రభా, నీ పుట్టుక దినమందు ఈ దినం నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మానవుని కనుకరించి ప్రభా, ఈ లోకానికి మీరు వచ్చి ప్రభా, ఇదిగో నాయన, ఇదిగో నేను నీకు ఉన్నానని ప్రభా అభయం ఇచ్చి, ఇదిగో పాపపు ఊపిలో కూరుకుపోయిన మమ్మల్ని లేవనెత్తి క్రీస్తైన బండ మీద నిలబెట్టి నరక పాత్రలు కాకుండా ప్రభా పరలోక పట్టణానికి దారి చూపించిన తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ దినం ప్రభా ఈ యొక్క రక్షణ సువార్తను ఎంతమంది అందుకోలేదో అలాంటి బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క రక్షణ, విలువైన రక్షణను వాళ్ళు కూడా దయచేయమని మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి ఈ సువార్తను అనేక మంది ప్రభా విని నాయన నీ నామంలో రక్షణ పొందుటకు సహాయం చేయమని ఈ దినం ధ్యానం చేయబోయే అంశానికి ప్రభా మీరు ఆధిపత్యం వహించి మీరే మాకు బోధించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా యెహోవా షాలోమ్ అనే మాట గురించి మనం చూసుకుందాము. యెహోవా షాలోమ్ అనేందుకు పీస్ బీ విత్ యూ, డూ నాట్ ఫియర్ అని మనం క్రిస్మస్ కాలంలో దేవదూతలు మొట్టమొదటిగా పలికారనమాట. పీస్, సమాధానం మీకు కలుగును గాక. అయితే పాత నిబంధనలో మనం చూసినప్పుడు జడ్జెస్ కాలంలో ఆ యొక్క మిద్యానులు వచ్చి ఇజ్రాయేల్ను వాళ్ళు పరిపాలన చేయాలని చాలా కష్టపెట్టి వస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయా సమయమందు దేవుడు ఒక్కొక్క వ్యక్తిను ఎన్నుకున్నాడు అనమాట. గిద్యోన్ అనే ఒక అతన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ ఈ షాలోమ్ అనే పేరు ఆ కాలంలో గిద్యోను పెట్టాడనమాట. ఆ సంభవాన్ని గురించి మనము రాస్తాము, ఒకసారి చదివి వినిపిస్తాము. ఆ యొక్క న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అభియస్రుడు అయిన యోవాసునకు కలిగిన ఒఫ్రాలీనిలో ఒక మస్తక వృక్షం క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను ఆ యొక్క మిద్యానులకు మరుగై ఉండుట వలన కానుగ చెట్టుకు దాక్కొని గోధుమలు దుల్ల కొట్టుకొని ఉన్నాడు అనమాట. హీ వాజ్ స్కేర్డ్ ఆఫ్ ద మిద్యానైట్స్. అందుకని ఆ యొక్క గోధుమలు దుల్ల కొట్టుకొని ఆయన మరుగున గానుగ చాటున మరుగున ఉంటున్నాడు. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం కల్లా బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడు అని అతనితో చెప్పెను. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇవన్నీ మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన యొక్క అద్భుత కార్యములను, మేము యెహోవా మమ్మల్ని విడిపించిన మిద్యానుల చేతిలో మమ్మల్ని అప్పగించిన అది ఎలాగా అని ఆయన అడుగుతున్నాడు అనమాట. అయితే గిద్యోను ఆ దూతను అడుగుతున్నాడు, ఆ కాలంలో మా పితరులు ఎంతో గొప్ప కార్యము ఎర్ర సముద్రాన్ని దాటించారని అనేక కార్యాలు తెలిపారు. అయితే అది నిజంగా జరిగి ఉంటే ఈ కాలంలో మిద్యానుల చేతిలో ఇజ్రాయేల్ను ఎందుకు దేవుడు అప్పచెప్పాలా? నువ్వు ఎలా నన్ను పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నావు, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అని గిద్యోను ఆ దూతతో పలుకుతాడనమాట. అవన్నీ నిజంగానే దేవుడు చేసింటే ఈ దినం ఎందుకు మిద్యానులు మా ఎదుట పోరాడుచున్నారని. అయితే అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇజ్రాయేల్ను రక్షింపుటకు నిన్ను నేను వాడుకుంటున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఎంతో భయపడి తగ్గించుకుంటున్నాడు. చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేల్ రక్షించగలుగుతాను? నా కుటుంబము మనాషే గోత్రంలో మరి చిన్నదే అని ఆయన తను తాను తగ్గించుకొని, మనాషే గోత్రము నేను చిన్నవాడను, నువ్వు ఎలా ప్రభా నన్ను ఎన్నుకున్నావు అంటున్నాడు. అందుకు యెహోవా ఆయనను, ఏమి నేను నీకు తోడై ఉంటాను గనుక ఒకే మనిషిని అర్థం చేసినట్లు మిద్యానులందరినీ నువ్వు అర్థం చేస్తావని యెహోవా పలుకుతున్నాడు. అప్పుడు యెహోవా, నీకు సమాధానం, భయపడకము, నువ్వు సావవు అతనితో సెలవిచ్చాను. అయ్యో, నేను యెహోవాని ముఖాముఖిగా చూసినానేని. అప్పుడు ఆ యొక్క గిద్యోను భయపడుతున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు చావవు, ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధాన కర్తకు పేరు పెట్టును. అది నేటి వరకు అభినయసురులో ఒఫ్రాలో
ఉన్నది. ఆ యొక్క స్థలం పేరు ఆయన ఏం పెడుతున్నాడంటే, ఎక్కడైతే ఆయన యెహోవాను చూశాడో, యెహోవా ఆయనతో మాట్లాడాడో ఆ స్థలానికి యెహోవా సమాధాన కర్త అని పేరు పెట్టెను. సమాధానకర్త షాలోమ్. కాబట్టి ఈ దినము మొట్టమొదటి పేరు వాళ్ళు ఈ షాలోమ్ అని పాత నిబంధనలో ఇస్తున్నారు. అదే పాత నిబంధనలో క్రిస్మస్ కాలంలో మనం చూస్తాం, యెషయా ప్రవర్తకుడు 9:6లో ఈ రీతిగా పలుకుతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి. చూడండి, అక్కడ గిద్యోన్తో సమాధానకర్త అని ఆయన బలిపీఠం కడుతున్నాడు ఓఫ్రాలో. ఇక్కడ చూస్తే యెషయా ప్రవచనంలో కూడా దేవుని గురించి ఆయన సమాధాన కర్తయగు అధిపతి, ఈ లోకానికి సమాధానం ఇచ్చుటకు వచ్చే దేవుడు అని అక్కడ పలికినట్లు చూస్తాం. అలాగనే బాప్టిజం ఇచ్చే యోహాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రీతిగా పలుకుతున్నాడు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోని మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు ఇచ్చుటగాను ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయంను అనుగ్రహించును. ఎంత చక్కగా పలుకుతున్నారు. చీకటిలో మనం కూర్చొని ఉన్నాం, మనలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చేదానికి ఆ యొక్క అరుణోదయం ఉదయించింది అని లూకాసు వార్తలో రాయబడి ఉంటున్నది అనమాట. సమాధానకర్త. ఇంకా మనం షెపర్డ్స్ విషయంలో కూడా చూస్తే లూకాసు వార్త 2:14లో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయను. చూడండి, ఇక్కడ కూడా సమాధాన కర్తయగు అధిపతి షాలోమ్ అనే పేరు మరలా వాడబడుతుంది. ఇంకా నూతన గ్రంథంలో ఫిలిప్పి పత్రికలో మనం చూస్తే 4:6-7 ఈ రీతిగా సెలవిస్తుంది, దేనిని గురించి చిత్తపడకుడి, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ విజ్ఞాపనలోను చేత కృతజ్ఞతాపూర్వముగా మీ యొక్క స్తుతులను దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన నీ హృదయములను తలంబులను కావలి ఉండును గాక. చూడండి, అండ్ యూ కమిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ థాట్స్ అండ్ ఆల్ యువర్ డీడ్స్ అనమాట. సమాధాన కర్త యొక్క అధిపతి. కాబట్టి వీ హ్యావ్ టు రిసీవ్ హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ యాజ్ షాలోమ్, సమాధానం ఇచ్చే ప్రభువుగా. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ మనము ఆయన పుట్టుకలు కానీ సమాధానకర్త షాలోమ్ అనేది చూస్తాం. ఇంకా రెండవ యొక్క నామం మనం చూస్తే యెహోవా ఈరే, ఇంగ్లీష్లో చెప్పాలంటే జెహోవా జీరే అంట. ఈ యొక్క సన్నివేశం మనం ఎక్కడ చూస్తామంటే, అబ్రహాము తను ఒకే ఒక కుమారుని ఆ యొక్క కొండపైన, మోరే కొండపైన అర్పించినప్పుడు, అయితే దేవుడు పిండవాన్ మీద చేయి పెట్టొద్దని ఆ యొక్క ముళ్ళ పొదల ఒక చిన్న గొర్రెపిల్లను చూపించి అక్కడ వధించుమని సెలవిస్తున్నాడు. అప్పుడు ఆయన యెహోవా పర్వతంలో చూచుకొనును అనే వాక్యము సెలవిస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ నీడ్స్. వీ డోంట్ హావ్ టు వర్రీ అబౌట్ అవర్ సిన్స్. మన పాపాల గురించి కూడా మనము బాధపడాల్సిన అవసరంలా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఈ యెహోవా ఈరే ఆయన చూచుకుంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. దాన్ని కూడా మనం చూస్తాం జెనిసిస్ 22:14లో. అప్పుడు అక్కడ మనం చూస్తే అబ్రహాము కన్నులెత్తి చూడగా ఆయన తన చేతులను ఎత్తి ఆయన చేయి వేయక ముందు, నీకు ఒకడైన నీ కుమారుడిని నాకు వెనదీయక నువ్వు దేవునికి భయపడుచున్న వాడని ఇందువలన నాకు కనపడుచున్నది. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా ఒక పొదలో కొమ్ములుండిన ఒక పొట్టేలను అక్కడ ఆయనకు కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా దాన్ని పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాం ఆ చోటకు యెహోవా ఈరే అంటే ఆయన పర్వతంలో చూచుకొనబడుతుంది. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అంటే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సేమ్ థింగ్ మనం జెనిసిస్లో కూడా చూస్తాము. చల్లని పొద్దున ఆదాము అవ్వ వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా సంచరించినప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కుని దేవుడైన యెహోవా ఆదామును పిలిపించినప్పుడు ఎక్కడ ఉన్నావు అనేటప్పుడు, అందుకు నేను తోటలో నువ్వు వచ్చినప్పుడు నేను భయపడి దిగంబరిగా ఉండేనని ఆయనకు సెలవిస్తున్నాడు. చూడండి, అక్కడ పాపం వచ్చింది కాబట్టి భయపడి దేవుని కోసం దాక్కుంటున్నాడు. అయితే దేవుడు వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరూ దిగంబరిగా ఉంటున్నారు కనుక గొర్రెపిల్లను వధించి ఒక చొక్కాను తొడిగిస్తున్నాడు. దట్ విల్ బి టేకెన్ కేర్. దేవుడు మనల్ని చూచుకునే దేవుడు. హెబ్రీ పత్రిక 9:10 కూడా ఈ రీతిగా సెలవిస్తుంది, నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము
నిర్జీవ క్రియల నుండి విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేస్తుంది. చూడండి, నిర్జీవ క్రియలు మనం చేస్తాం. అన్నం పెడితే మన పాపాలు వెళ్ళిపోతాయని కొంతమంది అనుకుంటారు. దాన ధర్మాలు చేస్తే బాగా అవుతాం అనుకుంటారు. సోషల్ సర్వీస్ చేయడం వల్ల మనం బాగుపడతాం అనుకుంటాం. అయితే ఈ క్రిస్మస్ కాలంలో ఓన్లీ గాడ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ పాపం విషయము మాట్లాడుతున్నాడు. నిర్జీవ క్రియలను నువ్వు విడిచిపెట్టు. తను తాను అర్పించుకున్న నిర్దోషి అయిన ఆయన యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క రక్తము ఆ యొక్క నిర్జీవ క్రియల నుంచి మనల్ని మనస్సాక్షిని శుద్ధీకరించిస్తుందంట. కాబట్టి యెహోవా దగ్గర మనం సరెండర్ కావాలా. హీ విల్ టేక్ కేర్ ఆఫ్. యెహోవా ఈరే అనే మాటకు అర్థం. కాబట్టి ఆ ఇంకొక మాట కూడా చూడాలా, హెబ్రీ పత్రిక 2:14-15లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం కలవారే ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గల వాణిని అనగా అపవాదిను మరణం ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతా మరణ భయం చేత ఎవరైతే లోబడి ఉన్నారో వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసం గలవారై పాలిభాగస్తు ఆయన అనే వాక్యం వస్తుంది అనమాట. జీవిత కాలమంతా మనందరినీ పట్టి పీడించేది ఒక అనమాట, అది మరణ భయం. కాబట్టి దేవుడు ఆ యొక్క శిలువ మ్రాన్ పైన అన్ని జయించినాడు. మరణాన్ని జయించినాడు, శాతాన్ని జయించినాడు, రోగాల్ని జయించినాడు, మన మీద ఉన్న శాపాలని జయించినాడు. కాబట్టి ఆయనే చూసుకున్నాడు. ఇక్కడ కూడా మనకు కలిగే ఆ మరణాన్ని కూడా ఆయనే చూసుకున్నాడు. ఎట్లా చూసుకున్నాడు? పిల్లలు రక్త మాంసము కలగవారే, మనమందరం రక్త మాంసం కలిగిన వారు. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో ఆయన రక్త మాంసం కలిగి ఒక నరపుత్రుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క మరణాన్ని రుచి చూచినాడు అనే వాక్యం ఎంత గొప్ప వాక్యం చూడండి. యేసయ్య మన కోసం, నీ కోసం, నా కోసము ఆయన మరణాన్ని రుచి చూచినాడు. ఆ బదాల గర్భంలో 3 దినం ఆయన ఆ యొక్క మరణాన్ని రుచి చూచి విజయవంతుడుగా ఆయన 3వ దినం లేచాడు అన్నమాట. కాబట్టి మనము దాని గురించి ఆలోచన చెప్పినాడు. యెహోవా ఈరే, ఆయన పర్వతంలో చూచుకొనపడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా రోమీయులకు రాసిన పత్రిక 8:1లో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నమాట. దోస్ హు ఆర్ ఇన్ ద లార్డ్ దర్ ఇస్ నో కండమ్నేషన్ ఫర్ పీపుల్ హు ఆర్ ఇన్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తును స్వీకరించాలా. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు, సమస్తము చూసుకుంటాడు. టిల్ ద ఇటర్నల్ లైఫ్ అన్ని ఆయన చూసుకుంటాడు. వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు అంటున్నాడు అన్నమాట. మనం ఈ మొదటి మరణాన్ని దాటుకొని సజీవులకు మనము వెళ్ళిపోతాం. మనకు రెండవ మరణం మీద ఆ రెండవ మరణం మన మీద ఏమాత్రం అధికారం చెల్లించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో మనకు ఏ శిక్ష లేదు, న్యాయ తీర్పు లేదని వాక్యం రూఢిగా సెలవిస్తుంది. కాబట్టి దాన్ని మనము నమ్మాల. కాబట్టి యెహోవా ఈరే అనే మాట మనల్ని ఇన్ని విధాలుగా దేవుడు ఆదుకుంటున్నాడు. నీ పాపంలో నుంచి, పాప భయంలో నుంచి విముక్తి, నువ్వు చెల్లించాల్సిన బలి, అక్కడ అబ్రహాం బలి చెల్లించాల్సింది, అయితే ఇసాకుకు బదులు దేవుడు ఒక గొర్రెపిల్లను చూపిస్తున్నాడు. నువ్వు నేను ఉండవలసిన చోట ఆయన తను తీసుకొని ఆ శిలువ మ్రాన్ పైన ఆయనే శిలువకు యాజ్ఞంకు బలి అయినాడు కనుక, ఆయనే చూచుకున్నాడు కనుక మరణ భయంలో నుండి, పాపంలో నుండి, ఆ యొక్క బలి యజ్ఞంలో నుండి, అన్నిట్ల నుండి ఆయనే చూచుకున్నాడు. యెహోవా ఈరే. కాబట్టి ఈ మాట ఈ క్రిస్మస్ కాలంలో మనకందరు కూడా సంతోషం ఇచ్చే మాటగా ఉంటున్నది అనమాట. ఇంకా మూడవది యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే యెహోవా మనకు తోడై ఉన్న దేవుడు, నిత్యం మనకు తోడై ఉన్న దేవుడు అనమాట. ఎహెచ్ఎల్ గ్రంథంలో కూడా మనం చూస్తే 48:35 ఇశ్రాయేలుల గోత్రపు పేర్లు ఆ యొక్క పట్టణంకు పెట్టబడును. యెహోవా షమ్మాని ఎహెచ్కేల్ గ్రంథంలో రాయబడింది 48లో. యెహోవా షమ్మా అంటే ఆ యొక్క పట్టణంకు ప్రతి ఒక ద్వారంకు 3 వాకులు అన్నమాట. మొత్తం 12 గోత్రాలకు ఒక పక్కన 3 వాకులు చెప్పిన 12 వాకులు ఉంటున్నది. ఆ యొక్క పట్టణంకు యెహోవా షమ్మా అని పేరు పెట్టబడుతుంది. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ఇజ్రాయేల్ యొక్క దేవుడుగా ఉండాలని పాత నిబంధనలో ఆశపడాడు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు 46 దేవుడు మన పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేయువాడు. జనములు కోషించినను, రాజ్యము కదులుచున్నవి, కావున భూమి మార్పు పొందినను, నడు సముద్రంలో పర్వతములు ములిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు పుట్టించినను, ఆ పొంగుచున్నను, పర్వతము కదిలినను మనము భయపడము. బికాస్ గాడ్ ఈస్ విత్ us. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అని 46 Psalms సెలవిస్తుంది. యెహోవా షమ్మా, ఆయనకు మనకు తోడుగా ఉంటున్నాడు. ఇంకా
మనము నూతన గ్రంథం మత్తయిలో చూస్తే 28:20 లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అంటు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఈ లోక అంతం వరకు కూడా నేను షమ్మగా నీతో పాటు ఉంటాను, యెహోవా షమ్మగా నేను ఉంటాను, నీకు నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఇమానుయేల్గా ఈ క్రిస్మస్ కాలంలో మనకు తోడుగా ఉండే ఒక దైవం అన్నమాట. కాబట్టి ఆయనను విశ్వసించాలా, ఎగువ షమ్మ అనే పేర్లు ఆయనను మనం గట్టిగా పెట్టుకోవాలా. యేసు క్రీస్తునందు ప్రతి వాగ్దానము అవునని ఆమేనని ఉంటున్నది. దావీదు అనుభవించి రాస్తున్నాడు. గాడ్ ఈస్ ఆర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. సముద్రం పొంగి నురుగు కట్టినను, కొండలు పర్వతం మధ్యలో వచ్చి ఊడి పడినా కూడా నాకు భయపడమని, ఎందుకంటే యెహోవా నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప నిరీక్షణ కదా. మళ్ళా నెక్స్ట్ నేమ్ యెహోవా నిస్సి. ఆయన మనకు బ్యానర్. బ్యానర్ అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నాం అనుకోండి, మనం ఒక బ్యానర్ పట్టుకొని పోతున్నాం. పలానా పలానా ఊరికి, లేకుంటే పలానా ఇన్స్టిట్యూషన్, పలానా రిలీజియన్కి చెందిన వాళ్ళు, లేకుంటే పలానా గుంపుకి చెందిన వాళ్ళు, లేకుంటే ఏ ఇష్యూ మీద మనం డిమాండ్ చేస్తున్నామో ఆ యొక్క బ్యానర్, ఒక డిసీజ్కి విరుద్ధంగా మనము ఎదురు పోరాడుతున్నామంటే ఒక బ్యానర్, ఆ యొక్క బ్యానర్ను మనం చేసుకొని ముందుకు పోతాం. కాబట్టి యెహోవా నిషిగా ఆయన మనకు ముందుకు వెళ్ళొచ్చున్నాడు, బ్యానర్గా ఉంటున్నాడు. ఈజ్ అ విక్టరీ అనమాట, విక్టరీని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఆ కాలంలో అమలేకీలు వచ్చి ఇజ్రాయెల్ మీద పడిపోతున్నారు. ఆ సమయంలో మోషే ఏం చేస్తున్నాడంటే కొండ పర్వతం మీద కూర్చొని ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కొండ కింద అయితే యెహోషువ కాలేబులు వాళ్ళందరూ కూడా కొట్లాడుచున్నారు. ఇజ్రాయెల్ తరపున వాళ్ళు అమలేకీలను గెలిచాలని. ఎప్పుడైతే మోషే చేయి పైకి ఉందో అక్కడ కింద అమలేకీలు ఓడిపోతున్నారు, ఇజ్రాయెల్ గెలుస్తున్నారు. ఎప్పుడైతే మోషే చేయి కింద దిగజారిపోతుందో అమలేకీలు గెలుస్తున్నారు. అర్థం ఏమంటే ప్రార్థన, దేవుడు నీకు తోడై ఉండాలా, ఈ షుడ్ బి యువర్ బ్యానర్ అని మనం ఉంచుకోవాలన్నమాట. అయితే మోషే చేయి కింద పడినప్పుడల్లా వాళ్ళని అహరోను ఎత్తిపట్టి దాన్ని ప్రార్థన చేయుటకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అలా చేశాడు. అలాగనే క్రిస్మస్ కాలంలో హేరోదు ఎన్నో క్విక్గా చేశాడు. రామాలో 2 సంవత్సరం కింద ఉన్న చిన్న బిడ్డలందరినీ చంపివేసినాడు. ఎందుకంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయనకు చాలా ఆర్పాటం అయిపోయింది. కాబట్టి ఎలాగనో పుట్టిన ఈ శిశువును చంపివేళ ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చి తెలుపుతున్నారు. చూడండి, మేము ఆకాశంలో ఒక నక్షత్రం చూచి తిమి, ఆ నక్షత్రము ఈ యొక్క బెత్లెహేం పురంకు మమ్మల్ని నడిపించింది. కాబట్టి యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడ ఉన్నాడు, మీ గ్రంథాలను తిరగవేయండి అని చెప్తున్నా. అయితే ఆ రాజు కోపం వచ్చి, మీరు వెళ్ళి పూజించి తిరిగి వచ్చి నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆరాధిస్తానని లోబులో చెడ్డ మనసు పెట్టుకొని ఆ యొక్క జ్ఞానులను పంపివేసి అయితే ఆజ్ఞ పంపిస్తున్నాడు. 2 సంవత్సరం క్రింద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డను చంపివేయమని, మగపిల్లల్ని. అయితే రామాల అంగలార్పు, రాహేల్ తన బిడ్డలను పోగొట్టుకున్న నిమిత్తము కన్నీళ్లు కార్చి రోదం వినిపించింది అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎంతో ప్లాన్ చేసినారు. అయితే ఎగో నిసిగా ఆయన ఉన్నాడు. ఆయన బ్యానర్ ఇస్ అ గాడ్ ఆఫ్ విక్టరీ అనమాట. ఆయన ఏ రోజు ఎన్ని ప్లాన్ చేసినప్పటికీ పరమను దేవదూతలు ఏం చేశారంటే రాత్రి సమయంలో స్వప్న మందు యోసేపుకు కనపడి బిడ్డను తీసుకొని నువ్వు ఐగుప్తుకు వెళ్ళుమని వర్తమానం పంపించింది. ఆ మాట చెప్పిన ఆయన వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ దినము యెషయా గ్రంథం 54:17 ఈ రీతిగా సెలవిస్తుంది, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం సెలవిస్తుంది. వీ నీడ్ టు టేక్ దిస్ వర్డ్. యెహోవా నిస్సిగా ఆయనను మనం స్వీకరించాలా. ఈ దినములలో మనకు ఏ రోజు లాంటి ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎంతో మంది ఏ రోజులు లేస్తున్నారు, ఎన్నో కష్టాలు సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిని జయించుటకు యెహోవా నిస్సి మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన బ్యానర్గా మనతో ఉంటున్నాడు. చూడండి నిర్గమకాండం 14:14 మనం చూచినప్పుడు, ఈ యుద్ధం మీది కాదు, యెహోవాదే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయుచున్న మీ ఊరికనే నిల్చుండుడి, మీరు నేడు చూచుచున్న ఐగుప్తును ఇక మీదట ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరికయ్యే ఉండుడి ప్రజలతో చెప్పను. మీరు ఊరుకు ఉండడి. చూడండి ఈ మాట ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వాళ్ళు తరుముకొని వస్తున్నారు. అయితే ఆ సమయంలో మోషే పలికిన మాట ఈ మాట, మీరు ఊరుకు నిలిచి ఉండడి, యెహోవా నీ పట్ల చేయబోయే గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు, ఈ రోజు చూచుచున్న ఐగుప్తును ఎన్నడూ చూడవు అని ఒక అభయ మాట ఇస్తున్నారు. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 13:5-6, ధనాపేక్షం కలిగిన వారే మీకు కలిగి ఉన్న వాటిలో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను ఎన్నడు ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడు. సో హీ విల్ నెవర్ లీవ్ us నార్ forsake us. సో ద యెహోవా నిస్సి మనతో పాటు ఉంటున్నాడు. సో వీ నీడ్ టు రిజాయిస్ అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్. నెక్స్ట్ మనం చూస్తే యెహోవా
సిద్కేను, ఈ మాటకు యెహోవా నీతిపరుడు అనే మాట ఉంటున్నది అన్నమాట. కాబట్టి జెర్మియా గ్రంథం యెరెమ్యాలో 23:5-6 ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించును, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకము నడుచుకొనుచు కార్యము జరిగించి భూమి మీద నీతి న్యాయము జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవాను యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదరు. చూడండి, యెహోవా నీతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. చూడండి, యెహోవా సిద్కేను అంటే యెహోవా నీతి. ఆ దినములలో, దావీదు దినములలో ప్రజలు ఎట్లా ఉంటారంటే, యూదా వారు రక్షణ పొందెదరు, ఆ యెరూషలేములో ఉండేవాళ్ళు ఇజ్రాయేల్ అందరూ నిర్భయంగా జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మనకు తోడుగా నీతిపరుడుగా మనతో పాటు ఉన్నప్పుడు మనకు భయము ఉండదనమాట. మరి ఒక మాట అదే యెర్మియా ప్రవక్త రాస్తున్నాడు 33:15-16 చూస్తే, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి శిఖరును మొలింప చేసేదను, అతడు భూమి మీద నీతి న్యాయములను జరిగించి వాడవనై ఉంటాడు. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేం నివాసులు సురక్షితంగా నివసించెదరు. యెహోవా మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడును. యెహోవా నీతి అంటే సిద్కేను అంటే యెహోవా సిద్కేను అంటే యెహోవా నీతి అని మనకు పేరు పెట్టబడుతుంది అనమాట. అందుకే దేవుడు చెప్తున్నాడు, సర్వాంగ కవచమును ధరించుకోడు. యెహోవా నీతి మన నీతి అవుతుంది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును విశ్వసిస్తామో, మనము దేవుని ఎదుట తీర్పుకు నిలబడినప్పుడు మనం కనపడము, యేసుక్రీస్తు నీతి మనకు ముందు నిలబడుతుంది. ఎందుకంటే ఆయనే మనకు నీతి అయి ఉన్నాడు అనమాట. ఈ వాక్య ప్రకారం ఆయన మనకు నీతి అయి ఉన్నాడు కనుక మనము ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు. మరి యొక్క మాట కూడా మనం చూడాల, యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిస్తున్నాడు. చూడండి, యెహోవా రాఫా యెహెజ్కేలు 15, నిర్గమాకాండం 15:23-26 చూస్తే, మారా నీళ్లు చేదైనది గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు పెట్టబడును. ప్రజలు మోషేతో త్రాగుమని మోషే చనుగుతూ గొనుగుతూ ఉండగా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లను వేసినప్పుడు తర్వాత ఆ నీళ్లు మధురమాయను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించిరి. అంతేకాకుండా మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులే ఆయన కట్టడలని అనుసరించి నడిచిన ఎడల నేడు ఐగుప్తుకు కలుగజేసిన రోగములను నేను నీకు కలుగ చెయ్యను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గాడ్ ఈస్ టెల్లింగ్, వాట్ ఎవర్ దట్ the diseases that I committed on the Egyptians, I will not allow on you. చూడండి, ఎప్పుడైతే యెహోవా మందసమాన్ని ఆయన తీసుకుపోయినారు వేరే వాళ్ళు, అయితే వాళ్ళల్లో మగవాళ్ళందరికీ మొలలు వచ్చినాయి అనమాట. అనేక మంది ఆర్భాటం చేసి మందసాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి, మాకు జబ్బులు వస్తుంది, ఈ మందసం యెహోవా మందసం ఇక్కడ ఉండకూడదు అంటున్నారు. కాబట్టి దేవుడు రాఫాగా స్వస్థపరిచే దేవుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. వాట్ ఎవర్ డిసీజ్ దట్ కమ్ ఇన్ యువర్ లైఫ్ దట్ కెనాట్ కాంకర్ యూ నీడ్ టు కాంకర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద జీసస్. ఎందుకంటే ఆయన పేరు యెహోవా రాఫా, స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నాడు. చూడండి, యెషయా 53:7 ఈ రీతిగా సెలవిస్తుంది, అతడు మన కోసం దెబ్బలు పొందెను, బాధపడినను, అది నోరు తెరవకుండా ఆయనను బతుకు తీయబడిన గొర్రెపిల్ల వలె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉండేను, ఆయన పడిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనం ఎప్పుడు వీ నీడ్ టు క్లైమ్ అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్, జీసస్ హస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు డై ఫర్ అస్. ఆయన యెరూషలేం వీధిలో ఈడ్వపడినప్పుడు ఎన్నో కొరడా దెబ్బలు, ఆయన వీపు దున్నబడిన నేలగా మారిపోయింది. అయితే ఈ దినం మనం ఎన్నో జబ్బులకు గురి అవుతాం, లంగ్ ఇన్ఫెక్షన్, కార్డియాలజీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, రకరకాలు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను పడిన దెబ్బల చేత నీకు స్వస్థతన్నాడు. యెహోవా రాఫాగా మన మధ్యలో ఉంటున్నాడు, స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. సో వీ నీడ్ టు క్లైమ్ అండ్ క్రై అవుట్ టు హిమ్, లార్డ్ టుడే యు టచ్ మీ అండ్ హీల్ మీ అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్. కడపటిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన నిశ్చయంగా మన రోగములను భరించెను, మన వ్యసనమును ఆయన వహించెను, ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనందెను వానిగాను, మన అతనిని ఎంచితిమి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ నేమ్, యెహోవా రాహా. యెహోవా రాహా అనేటప్పుడు ఆయన కాపరి.
యెహోవా మా కాపరి అనేది ఇంకా 23 దావీదు కీర్తన కంటేనే గొప్ప విశేషం ఏమీ లేదు. దావీదు సెలవిస్తున్నాడు, యెహోవా నా కాపరి. ఈ కాపరిని మనం తీసుకుంటున్నామా? ఆయన శాంతి గల జలమైన జలం దగ్గర మనల్ని నడిపించేవాడు. గాఢాంధలోయ అనుభవంలో మనం వెళ్ళినప్పుడు ఆయన దుడ్డుకర దండ మనకు తోడై ఉంటున్నది. ఈ కాపరి ఈ క్రిస్మస్ కాలంలో నీ దగ్గరికి వచ్చున్నాడు. ఆయన కాపరితో కింద మీరు ఉన్నప్పుడు గాయపడినను ఆయన నీ గాయాల్ని కట్టేవాడు. కాబట్టి యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా హీరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా రాహా, ఇన్ని నామాలను పొంది యేసయ్య మన మందిలోకి వచ్చాడు. ఇట్టి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులం. కాబట్టి ఈ దేవుని హత్తుకొని ఈ లోకంలో నిర్భయంగా యూదావారు నిర్భయంగా నివసించారని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడు చూడండి. లెట్ us go and introduce this God to many people who are living in fear. May God bless this our message in our midst. Amen. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామం ప్రభా, నాయనా వందనాలు వందనాలు, స్తోత్రం స్తోత్రం. ఆదాము అవ్వ ప్రభా భయపడి చెట్ల మధ్యలో దాక్కున్నారు. అబ్రహాం అయితే చేతులు పైకెత్తి ఆ చిన్న బిడ్డను నాయనా వధించుటకు ఎత్తినప్పుడు చిన్నవాని మీద చేయబెట్టొద్దని అభయం ఇచ్చి యెహోవా ఈరే అన్నావు ప్రభా. తండ్రి అలాగనే గిద్యోను మిద్యానులకు భయపడి ప్రభా నాయనా దాక్కొని ఉండేటప్పుడు దూత ద్వారా మాట్లాడి భయపడకము అని సెలవిచ్చి ప్రభా యెహోవా షమ్మగా నాయన ఆయనకు సమాధాన కర్తగా తోడుగా ఉన్నావు ప్రభా. యెహోవా నా కాపరి అని దావీదు సెలవిస్తున్నాడు. యెహోవా నిస్సీ అని మోషే సెలవిస్తున్నాడు. మాకు ఒక బ్యానర్ గా నిలిచి ఉన్నావు. నీకు విరుద్ధంగా రూపింపడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు ప్రభా. అయ్యా మాకు విరుద్ధంగా రాతపడిన ప్రతి ఒక్క పాపాలని ఈ క్రిస్మస్ కాలంలో మీరు కొట్టివేశారు. జీవపు మార్గమును ఇటర్నిటీకి దారిని మాకు చూపెట్టావు ప్రభా. అయ్యా యేసయ్యా ఈ నిచ్చెనను మేము పట్టుకొని పైకి ఎక్కుటకు నాయనా సహాయం చేయండి. అయా ఆకాశం నుండి దిగి వచ్చిన గొప్ప మన్నా మీరు ప్రభా. అయా తండ్రి నీ ద్వారానే పరలోక రాజ్యానికి మార్గం ప్రభా. ఈ క్రిస్మస్ కాలంలో ఈ సందేశాన్ని స్వీకరించుకొని ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నిన్న ఆఫ్ఘానించి ప్రభా ప్రతి పాపల నుండి విముక్తి పొంది ప్రభా నిర్భయంగా ప్రభా జీవించుటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.